అందరికీ నమస్తే అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాశివుడి యొక్క పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ఒక చిన్న మినీ బ్లాగ్తో మీ ముందొచ్చాను. ఈరోజు మా కులదైవమైన మునీశ్వరుడిని దర్శించడం జరిగింది. అది అయ్యప్ప నగర్ బెంగళూరులో ఉండేది. ఇక్కడ ఒక మంచి విషయం నాకు నచ్చింది ఏమంటే, ఇంత అభివృద్ధి చెందిన మహానగరంలో కూడా మారుమూల కాలంలో మనము స్మరించే కులదైవ విగ్రహాన్ని పెద్దదిగా స్థాపించి పూజలు పునస్కారాలు చేస్తూ నిత్య నిత్య దైవారాధన చేస్తూ ఉంటే చాలా సంతోషకరమైన విషయము. నాకు చుట్టుపక్కల ఉద్యోగరీత్యా వలస వచ్చేసి అపార్ట్మెంట్లో చుట్టుపక్కల పరిసరాల్లో అంతా నివాసం ఉండే వాళ్ళందరూ కూడా ఏదైనా వాళ్ళ కులదైవ పూజల కోసం వాళ్ళ ఊరికి వెళ్ళే అవకాశం లేకుండా కొంచెం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోకుండా ఉండేలాగా ఇక్కడ ఈ దేవాలయం అనేది స్థాపించబడినది. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ కులదైవాన్ని ఇక్కడ వచ్చి ప్రార్థిస్తూ ఉంటే, ఇంత అభివృద్ధి చెందినా కానీ మన సాంప్రదాయాలు ఎవరు మర్చిపోలేదంటే నాకు చాలా సంతోషమైంది. అదేవిధంగా మా ఇంటి కులదైవమైన మునీశ్వర స్వామిని నేను ఇక్కడికి వచ్చినప్పుడు వీలున్నప్పుడల్లా ఎక్కువసార్లు వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటాను. అదేవిధంగా ఇంటికి వచ్చి మా స్కూపీతో ఆడుకోవడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.